భూషలుగావు భూరి మయాంగ తారహం భూషణకేశ మృదు పద్యం ఉంది. అంటే మాటలు. మాటలకెంత విలువనేది. ఎంతో భూషలుగావు భూరి మయాంగ తారాళము భూషణకేశ మృదు భూషణునిచు సద్భూషణమే సభూషితము భూషణులన్నీ నశించునన్నియునని వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ప్రశంసల వర్షం నాకు ఈ పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా అంటే పద్మభూషణ్ నన్ను వరించిన సందర్భంగా ఎందుకంటే నేనెప్పుడు ఏమీ ఆశించను జీవితంలో. నా పనిది నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. కాబట్టి పదవులకు నేను అలంకారమేమో గానీ, పదవులు నాకెప్పుడు అలంకారం కాదు. ఎందుకంటే ముందుగా ఏది నేను సాధించిన జీవితంలో ఇంకా ఎంతో చెయ్యాలి అన్న ఒక స్ఫూర్తి ప్రదాత మా నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్ని సందర్భాల్లో చెప్తుంటాను. ఎందుకంటే నన్ను నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు అలాగే విశ్వానికే నట రూపం ఎలా ఉంటుందో చూపించిన దైవాంశ సంబుతుడు కారణ జన్ముడు నా తండ్రి గురువు దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే మనం ముందుగా రకరకాల స్టేజెస్ ఉంటాయి ఒక మనిషి జీవితంలో. అంటే షేక్స్పియర్ చెప్పినట్టు ఇదంతా ఒక ఇప్పుడు కూడా ఇది నటనే. అంటే పుట్టినవాడు గిట్టక తప్పదు. కాకపోతే షేక్స్పియర్ చెప్పినట్టు ఇదొక స్టేజ్. దేవుడు ఆడించే మనం సృష్టించిన పాత్రను ఎవరు వాళ్ళ పాత్రల్ని బాగా పోషిస్తే వాళ్ళ రంగాల్లో వాళ్ళు రాణిస్తారు. ఇదిగో ఇటువంటి ఈ పద్మశ్రీలు గానివ్వండి, పద్మభూషణ్లు గానివ్వండి, పద్మవిభూషణ్లు గానివ్వండి, లేకపోతే గ్యాలంటరీ అవార్డ్స్ గానివ్వండి, అవి వెతుక్కుంటూ వస్తాయి వెనకాలే. సో, అలా ఇందాక మాటల్లో ఎవరు అన్నప్పుడు అన్నారు, నాకొచ్చింది పద్మభూషణు ఏదైతే మీకు దూరంగా ఉందో అంటే ఇవాళ నాకొచ్చింది, ఇవాళ మీ అందరికి వచ్చినట్టే నేను భావిస్తాను. కానీ ఒకటి పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అన్నట్టు ఇవాళ డాక్టర్లు అన్ని రంగాల్లో వాళ్ళు కూడా పద్మశ్రీ అదే పద్మభూషణ్లు ఇవ్వడం జరిగింది, జరుగుతూ ఉంది. అది కళారంగం కావచ్చు, లేకపోతే వాళ్ళ వేరే వేరే వైద్య విద్య సేవ రంగాల్లో కావచ్చు, అందరూ కూడా గుర్తించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అలా అందరికీ మీలో ఎవరికైనా రావచ్చు రేపు భవిష్యత్తులో. ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరికైనా రావచ్చు రేపు.